హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఆనియన్ బజ్జీ చేశానండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందోను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు మీ పిల్లలకి చాలా బాగా ఇష్టంగా తింటారండి. చూడండి ఆనియన్తో నేను ఎలా చేశానో ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి ఆనియన్ కూడా ఎంత బాగా ఉడికిందో లోపల. చాలా బాగుంటుందండి ఇది. అందరికి చాలా బాగా నచ్చే ఐటమ్ అండి. మీరు ఎక్కడైనా తినుంటే నాకు కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా లేట్ ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఆనియన్ బజ్జీ చేస్తున్నామండి. నేను 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి ఎలా కట్ చేస్తానో ఒకసారి నేను మీకు చూపిస్తాను. చూడండి ఆనియన్ కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి పీసులుగా ఎలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలన్నీ కూడా. చూడండి నేను 2 ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే మనకు బాగా వస్తుందండి బజ్జీ. ఇప్పుడు నేను పిండి కలుపుకుంటున్నాను. ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నానో నేను మీకు చెప్తాను. నేను కొంచెం ఇందులో వాము వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం కారం వేసుకుంటున్నాను. అలాగే రుచికి తగ్గ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం సోడా. ఒక పించ్ సోడా కూడా వేసుకుంటున్నానండి. నేను మిక్స్ చేసుకుంటున్నానండి. చూడండి శనగపిండి అయితే ఒక పెద్ద కప్పు తీసుకున్నాను నేను. మీరు ఎన్ని బజ్జీలు అయితే కావాలో అన్నిటికీ సరిపడ్డా మీరు పిండి తీసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవాలండి గడ్డలు లేకుండా. చూడండి ఎలా జారుతా ఉందో. ఇలా కలుపుకోవాలి. ఇంకా చూడండి ఇలా కలుపుకోవాలండి. ఇలా జారుతున్నట్టు కలుపుకోవాలి గడ్డలు లేకుండా. స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. బజ్జీ ప్రాసెస్ చేసుకుందాము. చూడండి ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్నానండి. ఇప్పుడు నేను బజ్జీ వేసుకుంటున్నాను. అన్నీ కూడా నేను ఇలాగే వేసుకుంటున్నానండి. చూడండి బజ్జీ ఎలా వచ్చిందో. అంతేనండి, చాలా సింపుల్ అండి ఈ ఆనియన్ బజ్జీస్ వేసుకోవడం. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాకు పెట్టండి, నేను చూస్తాను. నేను తీసేసుకుంటున్నానండి బజ్జీల్ని. వేరే ప్లేట్లోకి వేసుకుంటున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో.
ఇవి స్నాక్ ఐటమ్ చాలా బాగుంటుందండి, పిల్లలకు కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అలాగే అన్ని కూడా నేను వేసుకుంటున్నానండి. అలాగే మిగతాయి కూడా వేసుకుంటున్నాను. చూడండి మన బజ్జీలు ఎలా ఉన్నాయో, చాలా బాగా వచ్చాయి కదా. ఇంతేనండి, చాలా సింపుల్ అండి. మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. మీ పిల్లలకు కూడా స్కూల్కి స్నాక్ ఐటమ్ చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, చాలా సింపుల్. మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటానండి. బాయ్.